ఐపీఎల్ 2025లో టీమిండియా స్టార్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లెజెండ్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన కీలక మ్యాచ్లో కోహ్లీ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో మెరిసిన కింగ్ కోహ్లీ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన ప్లేయర్గా కోహ్లీ రికార్డులోకి ఎక్కాడు. కోహ్లీ ఇప్పటి వరకు 63 హాఫ్ సెంచరీలు ఐపీఎల్లో సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పేరిట ఉండేది. వార్నర్ ఐపీఎల్లో 62 అర్ధ శతకాలు నమోదు చేశాడు. తాజా హాఫ్ సెంచరీతో వార్నర్ను కోహ్లీ అధిగమించాడు. ఈ ఫీట్ను కోహ్లీ 257వ ఐపీఎల్ ఇన్నింగ్స్లో అందుకోగా, వార్నర్ కేవలం 184 ఇన్నింగ్స్లలోనే సాధించాడు. అదేవిధంగా టీ20 క్రికెట్లో ఓ జట్టు తరపున 9000 పరుగుల మైలురాయిని చేరుకున్న ఏకైక ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. లక్నో మ్యాచ్లో 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ ఈ ఫీట్ నమోదు చేశాడు. ఐపీఎల్తో పాటు ఛాంపియన్స్ లీగ్ టీ20తో కలిపి కోహ్లీ ఆర్సీబీ తరపున 9000 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ ముంబై ఇండియన్స్ తరపున 6060 పరుగులు చేశాడు.